అండ్ వెల్కమ్ బ్యాక్ టు కలర్ గ్రేడింగ్ మాస్టర్ క్లాస్ కి. ఈ వీడియోలో మనము లాక్ వీల్స్ గురించి తెలుసుకుందాం. మనం ఓపెన్ చేయగానే డావిన్సీ కలర్ పేజ్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. అండ్ లాక్ వీల్స్ లోకి పోవాలంటే ఇక్కడ డౌన్ లోకి వచ్చి ఇక్కడ మనం ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే మనకి లాక్ వీల్స్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ కలర్ వీల్స్ కి కలర్ బార్స్ కి డిఫరెంట్ జస్ట్ ఏంటంటే యాక్యురేట్ గా చేసుకోవడానికి యూజ్ అవుతుంది, మిగతా సేమ్ పర్పస్. బట్ లాక్ వీల్స్ అయితే కంప్లీట్ డిఫరెంట్. ఇది అది ఏందో ఇప్పుడు చూద్దాం. లాక్ వీల్స్ గురించి తెలుసుకునే ముందు ఈ కలర్ వీల్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ షాడోస్ ని అడ్జస్ట్ చేశాను అనుకో, షాడోస్ తో పాటు మిడ్ టోన్స్ హైలైట్స్ లో కూడా చేంజెస్ అవ్వడం జరుగుతుంది. సేమ్ యాస్టిస్ మిడ్ టోన్స్ ని అడ్జస్ట్ చేశాను అనుకో, హైలైట్స్ లో షాడోస్ లో చేంజ్ అవ్వడం జరుగుతుంది. అదే సేమ్ హైలైట్స్ లో అడ్జస్ట్ చేశాను అనుకో, షాడోస్ మిడ్ టోన్స్ హైలైట్స్ లో కూడా సిమిలర్ గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. అంటే మరి హైలైట్స్ లో ఎక్కువ అవుతుంది, షాడోస్ మిడ్ టోన్స్ లో మాత్రం కొంచెం చేంజెస్ అవుతుంది. ఇలా కాకూడదనే మనకి ఈ లాక్ వీల్స్ అనేది ఉంటది. అండ్ ఇప్పుడు ఈ లాక్ వీల్స్ ఎట్లా వరకు అవుతుందంటే, షాడోస్ లో అడ్జస్ట్ చేస్తే ఓన్లీ షాడోస్ లోనే అడ్జస్ట్ అవుతుంది, మిగతా మిడ్ టోన్స్ లో హైలైట్స్ లో ఏం అడ్జస్ట్ అవ్వదు. కావాలంటే ఒకసారి అడ్జస్ట్ చేసి చూపిస్తా. అండ్ సేమ్ మిడ్ టోన్స్ లో అడ్జస్ట్ చేస్తే సేమ్ మిడ్ టోన్స్ లో ఒకటే మనకి చేంజెస్ అవ్వడం జరుగుతుంది. అండ్ సేమ్ హైలైట్స్ లో అడ్జస్ట్ చేస్తే ఓన్లీ హైలైట్స్ లోనే అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. మిడ్ టోన్స్ లో కానీ షాడోస్ లో కానీ ఇంత చిన్న డిఫరెన్స్ కూడా ఉండదు. ఇలా కలర్ గ్రేడింగ్ పైన వీడియోస్ కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.